చంటి బిడ్డకు కూడా పాలు తాగే బిడ్డకు కూడా 2 గంటల దాకా అలాగే ఆఫ్ చేసేవారు. వెంటనే తెలిపోతుంది ఎంత లేట్ అయితే అంత బాగా పనిచేస్తుంది మందు. గొడవ ఎక్కువ అయిపోతుంది అబ్బాయి. 10,000 మంది ఉంటే అక్కడ గొడవ ఉండదు. ఇంకా ఆడదానికి భూదేవంత ఊరుకు ఉండాలి. చాలా వరస్ట్గా ఆడకూడదు. 10 మంది ఆడవాళ్ళు లేరు ఇక్కడ. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? చక్కగా వినాలి, చక్కగా తగ్గించుకోవాలి. ఆడవాడికి ఓర్పు ఎక్కువ, చక్కగా వినాలి. అంతేగాని మీరు గొడవెట్టేది నొక్కేస్తున్నారు, ఆడు నొక్కేస్తున్నాడు, ఈడు నొక్కేస్తున్నాడు. అంత నొక్కించుకోవాల్సిన పని ఏంటి మీరు? అంత ఎందుకు పని ఏంటంట? ఒకరికొకరు తలిగించేసుకుని కుమ్మేసుకుని ఎందుకు బాధ? మీకు బాధలు కదా అమ్మా. నేను జంతువులు కాదు, మనుషులు మాట్లాడుతున్నాను. వింటున్నావా? ఎందుకు మాట్లాడుతున్నావు? చక్కగా వినాలి. కానీ ఇప్పుడు అంతేది ఎంత కుమ్మేసుకోక్కర్లేదు. బ్లాక్ తీసేసుకుని లంచాలు ఇచ్చేసి వెళ్ళిపోక్కర్లేదు. ఎందుకు డబ్బులు మేము ఎలాగ ఇచ్చుకోము? డబ్బులు ఎందుకు తగలేసుకుంటారు? మేము డబ్బులు ఇచ్చుకుంటే కోట్లు సంపాదించేద్దాం. 1 వారాన్ని లాగేస్తాం. చాలా మటుకు భూములు రాయించుకుంటే ట్రస్ట్ పెట్టుకుంటే కొన్ని వేల ఎకరాలు ఇచ్చేస్తారు మాకు అలాంటి ముట్టుకున్నాం దగ్గర రావు, సర్వీస్ చేస్తామంటే. అంచేత మీరు చక్కగా ఏ వారానికి వారం వినండి, చక్కగా వినండి. ఎవరి మట్టుకాలు మాట్లాడకండి. ఏవో ఫోన్లు వస్తే దాచేసుకోండి. ఫోన్లు ఇక్కడ లాగేస్తున్నారు. ఫోన్లు డబ్బులు తీసుకున్నట్టే దొంగతనం చేసేస్తున్నారు. ఫోన్లు కూడా పోతున్నాయి, డబ్బులు పోతున్నాయి, వస్తువులు పోతున్నాయి. ఆడవాళ్ళు ఎవరి మట్టుకాళ్ళు బాధ్యత చేసుకుని మనం అక్కడి నుంచి ఫోన్ పోయిందంటే ఇది ఒక కంగారు మాకు. డబ్బులు జాగ్రత్త చూసుకొని మీ గొడవలో మీరు ఉంటారు, ఆ గొడవలో వాళ్ళు ఉంటారు. మీకు కూడానే పాడవుతుంటారు వాళ్ళు. పిక్ పోకాటు వాళ్ళు వాళ్ళెవరు? అంచేత ఒరే బాబు, వాళ్ళ జ్ఞానం ఉంటే ఎందుకు మాట్లాడతాడు? జ్ఞానం ఉన్నవాడు ఎవడో మాట్లాడతాడు. చక్కగా ఎవడ మట్టుకాడు బాధ్యత తీసుకోవాలి. 10,000 మంది ఉంటే ఒక చిన్న చిటుకమ ఉంది ఇక్కడ. మరి ఫస్ట్ నుంచి గొడవ కింద మాట్లాడుతూనే ఉన్నారు. ఇది నా గురించి కాదు, మీ గురించి చెప్తే మీరే పాడవుతారు. నాకే మీరు ముందుకుంటా ఒకటి చెప్తాను, టెస్టుల గురించి చెప్తాను. టెస్టుల గురించి చాలా కాలిపోతున్నారు మీరు. దీనికి టెస్ట్ లేదు, ఆయుర్వేదిక్, ఇంగ్లీష్ మెడిసిన్ కాదు. మీరు తెలియకపోతే తెలుసుకుందామని చేయించుకుంటే తప్పలేదు, వదిలేయండి. ఇంక మనీ చేయించకండి. 3 సంవత్సరాలు 3 నెలల దాకా చేయించుకోకూడదు టెస్ట్. ఇంకో చెప్తా, నీకు బుద్ధి ఉన్నది? నువ్వు ఆడదానివేనా? ఏం జంతువులు మాట్లాడుతున్నారు అనుకున్నారా? టెస్ట్ ఏంటంటే ఇంకా ఏ పరిస్థితుల్లోనూ ఎక్కడ ఏ వైద్యానికి తగ్గుతూ లేదు అన్నప్పుడు డాక్టర్ గారు ఓ టెస్ట్ చేయించున్నారు. ఇప్పుడు మొత్తం వెళ్ళిన కానించి టెస్ట్లే, ఇంకా మొత్తం హాస్పిటల్ అంతా. అంచేత ఇది మనం వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళ పెద్దవాళ్ళని మనం విమర్శించకూడదు. అంచేత మన మందు మాత్రం మనం చెప్పుకున్నాం. మీరు 5 పాయింట్లో వచ్చారు. ఉదాహరణ చెప్తున్నాను మీకు. 3 పాయింట్లో రావచ్చు, 5 పాయింట్లో రావచ్చు, 1 పాయింట్లో రావచ్చు. 5 పాయింట్లో వచ్చారనుకోండి, టచ్ చేయించారు, 5 పాయింట్లు ఉంది, వచ్చారు మందు కోసం. అంచేత 3 నెలల దాకా మనకి చేయించొద్దన్నాను. ఆడు అడావుడు గారు, కంగారు గారు, బెదురుగా ఉంటున్నాడు. ఆ వీక్నెస్ ఉన్నవాడు కంగారు పడిపోయి మళ్ళా ఇక్కడ వచ్చాడు, మందు వేసుకున్నాడు, శుభ్రంగా తగ్గిపోయింది, హ్యాపీగా ఉంది, హాయిగా ఉంది, బ్రహ్మాండమైన ఆకలేస్తుంది. ఆడుకుంటే కంప్లైంట్లు అన్నీ పోని 1 వారంతో మళ్ళా వారం ఎంతకన్నా మంచిదని మనీ వచ్చాడు. కొంచెం చివరి వెనక్కి మనీ వచ్చాడు. మందు వేసుకున్నాడు, అన్నీ బాగున్నాయి, చక్కగా ఉంది. మందు 2వ వారం వేసుకున్నాడు. మందు
ఒకరోజే పచ్చి ఒకరోజే మందు కూడా ఆదివారం అని మందు వేసుకున్నాడు, అయిపోయింది, తగ్గిపోయింది, హ్యాపీగా ఉన్నాడు. మళ్ళా ఇంటికి వెళ్ళిపోయి ఓ నెల పోయిన తర్వాత ఆయన అలాగంటాడు, 3 నెలల దాకా మన పని ఏంటి, ఓ మాది ఎలా ఉందో ఏంటో చూపించుకుందాం. కంగారు అదురుగుండు, కంగారు మనిషి మాట, టెన్షన్ అడిగి ఏంటని మళ్ళీ చూపించాడు. 3 నెల పోయాక చూపించుకుంటాడు. 5 పాయింట్లు వచ్చాడు, 30, 20 అయిపోయి కూర్చుంటుంది. నేను 5 పాయింట్లు వచ్చాను, 20 అయిపోయింది, 30 అయిపోయింది అంటాడు. ఆగిపోతుంది, గుండె ఆగిపోతుంది. చనిపోతున్నారు అలా ఎంతోమంది. అంచేత చాలా తప్పది. టెన్షన్ ఫీల్ అయిపోతారు, చాలా బాధపడిపోతుంటారు, అనేక రకాల మనసు అంతా ఒత్తిళ్ళు అయిపోతుంది. అంచేత బ్లడ్ టెస్టింగ్ మాత్రం ఇక్కడ మనకు పని చేయదు, వద్దు చేయకండి. ఆ డబ్బులు ఉంటే పేదవాడికి భోజనం పెట్టండి, 4 ఇడ్లీ ఇవ్వండి, టీ ఇవ్వండి. ఆయన మా తల్లి నాకు ఇడ్లీ పెట్టింది, మహాతండ్రి మాకు ఇడ్లీ పెట్టాడు అని సుఖంగా 10 మందిలోని మెప్పు పొందండి. డబ్బులు ఆడంగా చెట్ట గురించి మాత్రం తగలేదు. ఇంకపోతే ఇది 1920లో మొదలెట్టారు నాన్నగారు ఈ వైద్యాన్ని. 1920లో 84 వరకు నాన్నగారు ఇచ్చారు. కొన్ని కోట్ల మందికి ప్రాణదాత మహానుభావుడు. మీకు విగ్రహ రూపంలో ఈదుగా నిబ్బరంగా ఉన్నాడు సార్. అక్కడ మందిరం అక్కడ కట్టారు, ఆ మందిరం మీద ఉన్నాడు ఆయన. చూసే ఉంటారు మీరు. వెళ్ళేటప్పుడు పెద్దవాడు, కొన్ని కోట్ల మందికి ప్రాణదాత అని మీరు ఈ వారం తగ్గించండి సార్ అని చెప్పండి, హ్యాపీగా తగ్గిపోతుంది. ఈ వారం తగ్గిపోవాలి అని తాతయ్య గారు ఈ వారంలో తగ్గిపోతాలి అనుకుని వెళ్ళిపోండి అంతే. మీరు దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఆ పెద్దవాడి దేవుని ఎంత గట్టిగా పనిచేస్తుందో మీకు తెలియదు. దాని గురించి చెప్తున్నాను. మీరు అడగక్కర్లేదు, మీ ఇష్టపడి. ఇంకోటి పోతే మనం 84లో పోయారు. 84 నుంచి మేము ఇస్తున్నాను. మా అన్నయ్య ఉండేవారు, మా అన్నయ్య నేను మొదలెట్టాం ఇది. ఆ తర్వాత దాని 2 గంటల దాకా ఏం తినకుండా ఉన్నామంటే పడిపోయేవారు జనం. చుట్టాల ఇళ్ళకి, స్నేహితుల ఇళ్ళకి వచ్చేసేవారు ఊళ్ళో. వాళ్ళందరూ మా ఇంటి మీద పడ్డారు. ఈ మర్యాదలు చేయలేకపోతున్నాం, వాళ్ళకి ఏం పెట్టుబడులు ఎట్టబోతున్నాం, మేము చిన్నవాళ్ళమే కదా అని వాళ్ళు బాధపడుతున్నారు. ఇంక ఇది లాభం లేదని ఈ 2 గంటలని ఆ నాన్నగారు ఫార్ములా 5 సంవత్సరాలు పట్టింది. 11 చేయటానికి. 11 దాకా వచ్చింది, అక్కడి నుంచి చేయలేకపోయాం. ఆయన ఫార్ములా 2ని 11 చేసాం. ఇంక 11 కంటే 1 గంట ముందు ఆటో ఇచ్చేస్తామని 10ంటికో 10:30కో ఇలా ఇచ్చేస్తాం అనుకోండి. అంచేత ఎంత లేట్ అయితే ఎందుకు లేట్ అంటే కొన్ని కోట్ల క్రిములు ఉంటాయి మీ శరీరంలో, మీ అవయవాల మీద, బ్లడ్ మీద, లివర్ మీద, బ్రెయిన్ మీద అనేక రకరకాల పురుగులు, జాండీస్ క్రిములు ఉంటాయి. బ్లడ్ టెస్టింగ్ చేయించుకోండి. మీరు ఎందుకు వచ్చిన బతుకురా, ఇన్ని పురుగులతో బతుకుతామని మీ మనసుకి మీరే బాధపడిపోతారు. ఈ పురుగులు అన్నిటిని పొద్దున్నుంచి ఏదో తిందాం అని చూస్తూ ఉంటాయి, లాగుతుంటుంది బ్రెయిన్. ఇది మీరు వచ్చేసారనుకో ఎవరిని అడుగుతులేదు, చేస్తలేదు, శుభ్రంగా గాడిద తాగినట్టు తాగేస్తున్నారు పాలు. ఎందుకు తాగుతున్నారో తెలుస్తలేదు, ఎవరిని అడుగుతులేదు. వాళ్ళు తాగేమంటే తాగేస్తున్నారు అంటే ఎందుకు తాగుతున్నారో తెలుస్తలేదు. ఈ తాగేసి పడుకుంటే ఎట్లకి బాధ ఏంటి? ఇంకా క్రిములు ఏమి తగ్గుతుంది మీకు? ఎందుకంటే ఎప్పుడైతే మనం పాలు ఏమి ఇవ్వకుండా, ఏం పెట్టకుండా పచ్చి చేయమన్నామో దాని గురించి పొద్దున్నుంచి ఏం ఉపాసంతో ఉంటారు కాబట్టి ఈ 10 గంటల దాకా ఉండిపోతారు. కాబట్టి ఈ పురుగులు ఆవురావురమంట చూస్తాయి, ఏం తిందాం అని. మీకు ఎడమటి చెప్పడంగా చెప్తున్నాను నేను. తిందామనేదానికి మీరు పాలు తాగేసి పడుకుంటాయి. ఇంక దాని గొడవ పక్కనట్టండి. ఈ మందుకి పాలుకి పడదు. అగ్నిహోత్రంలా తగలబెట్టుకుంటూ పోతుంది, మనకు స్వచ్ఛత వెళ్దాం. ఈ పాలుకి మందు ఎప్పుడైతే పడదో ఈ లోపల ఉన్న క్రిములన్నీ బ్రెయిన్ మేయించి, హార్ట్ మేయించి, కిడ్నీలు మేయించి, లివర్ మేయించి, ఎముకల్లోంచి, మోక చెప్పల్లోంచి, కాళ్ళలోంచి, వేన్స్ ఎక్కడ ఉన్నాయి అన్ని వేన్స్లోంచి చచ్చిపోయిన పురుగులన్నిటిని ఏడు తాగేసి 3 రోజులు తాగుతూనే ఉంటారు, తింటానే ఉంటాయి. అవి చనిపోగానే మాడిపోతాయి. 4వ రోజున ఆవుతో పోతాయి. అవన్నీ విపులంగా వెనకాల చెప్తాను.
అంటే ఆ బయటికి ఎప్పుడైతే పోతే మీకు ఆకలన్నీ నీళ్ళన్నీ మీకు అన్ని రకాలు వచ్చేస్తాయి ఇంకా అక్కడి నుంచి మీకు. అందుకే మేము ఉపాధితో ఉండమంటున్నాం, ఉండలేదు, మనం ఏం చేద్దాం, అదో కారణం. అంచేత ఇప్పుడు పొద్దున్న తాగేశారు, కొంతమంది తాగేశారు, అయిపోయింది తాగి అలిగిపోతాయి అంటే దాన్ని గొడవ ఎత్తుకోకుండా నేను తాగానని ఈ బెంగతో టెన్షన్ తోటి ఆడిస్తాడు. ఇంకా అది వద్దు. ఇంకా తెలియకపోతే మీకు చెప్తున్నాను, ఒక వైద్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి అడగాలి ఏమో తాగాలా, తినాలా, చెయ్యాలా అని. వీళ్ళు కూడా కొంతమంది ఎవరో పాలు ఎవడాడు తాగానికి పాలు ఒరే ఎక్కడికి అని వెనకలాగా మీరే మనుషులేనా? ఇంత జనం ఉన్నారు, ఒక్కడు కూడా సహకరించి మనిషే లేడు ఇక్కడ. వాళ్ళు మాట్లాడుతున్న నోరు మూయమంటే చక్కగా నొక్కేద్దు నోరు మాట్లాడేసేటప్పటికి. అంచేత బాబు ఇది మీ గురించే చెప్తున్నాను, నాకేం రాదు, నాకేం తెలియదు, మేము ఇచ్చుకో ఏమైనా రూపాయి కూడా ఇచ్చుకోము, ఆ మందు ఖర్చే ఇచ్చుకుంటాం. దమిడీలు యాగానీలు కానీ మొదలెట్టారు నాన్నగారు ఈ వైద్యాన్ని. ఆయన పావలా దాకా వచ్చాడు. ఉదాహరణ చెప్తున్నాను మీకు, శాంపుల్ పావలా దాకా 25 పైసలు దాకా వచ్చాడు ఆయన. మీరు 30 పైసలు ఇచ్చారనుకోండి, మీకు ఎంత ఇవ్వాలి? 5 పైసలు ఇవ్వాలి, తిరిగి ఇవ్వాలి కదా. మీరు 30 పైసలు ఇస్తారు, మీకు తిరిగి 5 పైసలు ఇవ్వాలి. ఇస్తామన్నా అని కూడా కాదు ఆయన, ఇస్తామంటే 5 పైసలు ఏంటంటే నేను వెళ్ళిపోతావు. దాని గురించి అది ఎంత నీతో అన్నది గ్రహించుకోండి ఎవరైనా. మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, అన్నదమ్ములు ఎంతమంది, మీ ఫ్యామిలీ ఏంటి, యోగక్షేమాలు అడిగేవాడు. మేము ఇంతమంది అన్నదమ్ములు ఉండి, ఇంత అప్పచెల్లు అండి, ఇదండి పరిస్థితి, వ్యవసాయం అండి, ఉద్యోగం కాదండి, ఇదే పరిస్థితి అని చెప్పేవాడు. చెప్పనిచ్చి ఈలోగా ఎవడో చిల్లరట్టు వచ్చేవాడు. దాంట్లో 5 పైసలు తీసి నీ రుణాన్ని నేనెందుకు ఉండాలిరా బాబు, నేను ఇస్తానంటే ఉంటావు, ఉండవు నువ్వు అంచేత నీ 5 పైసలు పట్టుకెళ్ళమ్మా, నీ రుణాన్ని నేను ఉండొద్దు, నీ రుణాన్ని నాకు పని ఏంటి, నువ్వు 5 పైసలు పట్టుకుని వెళ్ళిపోయి లేట్ అయింది ఏమనుకోకే అని ముద్దుగా పంపేవాడు. అంత మనస్తత్వమైన మనిషి 85 సంవత్సరాలు బతికేడు, కొన్ని కోట్ల మందికి ప్రాణదాత మహానుభావుడు మా నాన్నగారు. విగ్రహ రూపంలో ఉన్నాడు ఆయన. ఒరే నీకు జంతువును కదా మనిషిని రా సన్నాసిల్లారా, చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఎవడ మట్టుగాడు. అలాగా అంత నీతి మీద ఇస్తున్నాం కాబట్టి ఈ మందు అంత గొప్పగా పనిచేస్తుంది. అందరిలాగే డబ్బులు తినేస్తే ఈ మందుకి పేరే రాదు. 1920 కాడి నుంచి ఇప్పటిదాకా ఆయన స్టార్ట్ చేసింది మా నాన్నగారు. అయింది పూర్వీకుల కాడి నుంచి రాలేదు. మీకు ఇలా జరిగిపోతుంది, 50గా తగ్గిపోతుంది, 100కి 80, 90 మంది ఫస్ట్ వారిలో తగ్గకపోతే మీకు ఇక్కడ తట్టుకోలేదు, పారిపోవాలి ఏదో ఊరు. ఎప్పటికప్పుడు తగ్గిపోవాలి, కొత్త వాళ్ళు వస్తుండాలి. గంటకి ఆకలి వచ్చిందా లేదా, పాస్ బాగా వైట్ వచ్చిందా లేదా, కళ్ళు బాగా వైట్ వచ్చేసినాయి లేవా, ఆరోగ్యం అన్నీ బాగున్నాయి కదా, అవయవాలన్నీ అని అనుకుంటాం మానేయటండి. అనవసరంగా మీరు టెన్షన్ ఫీల్ అయిపోయి రకరకాలు పడిపోయి మీరేం కంగారు పడక్కర్లేదు. ఆ గంటగా ఆకలి వచ్చింది, నీడు బాగుంటుంది, అన్నీ బాగుంటుంది, ఎందుకు రావాలి, మనం రావాల్సిన పని లేదు. అలాగైనా రావద్దు, రమ్మని అంటారు, ఇక్కడ రమ్మన్నా వద్దు. ఆకలి బాగుందా, నీళ్లు బాగుందా, కళ్ళు బాగున్నాయి, 3 పాయింట్లు. ఇంకపోతే ఈ రోజు నుంచి స్నానం చేయొచ్చు, తలకనీళ్ళు వచ్చుకోవచ్చు, కొబ్బరి నూనె రాసుకోవచ్చు. అవి కూడా అడిగేస్తున్నారు ఫోన్లో. స్నానం చేయొచ్చు, మందు ఇచ్చుకున్న తర్వాత శుభ్రంగా ఐస్ వాటర్ తాగొచ్చు, మామూలు వాటర్ తాగొచ్చు, వేడి నీళ్ళు తాగొచ్చు. ఇడ్లీ, పూరి, కాఫీ, టీ, ఉప్పులు, కారాలు, పులుపులు, మసాలాలు అన్నీ తినేయచ్చు 5వ రోజు నుంచి. తినకూడదు లేదు. మీరు కొంతమంది కొంత ఉప్పు అలా ముంచి తీసేస్తారు, కారం అలా వేసి తీసేస్తారు. వాడికి ఏం సరిపోతుంది, ఆడి బతకడా కావాలా? కుటుంబం అందరూ ఎలా వండుకుంటున్నారో అయ్యే కూరలు. ఒక ముసలమ్మ రాక్షసి కింద ప్రవర్తించదు, ఇరుగమ్మ పొరుగమ్మ మాటలేని. ఉప్పులు, కారాలు, పులుపులు, ఎల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్రలు మొత్తం సర్వం వేసుకుని నానాగడ్డి వేసి మన కూరలు వండుతారు ఆడవాళ్ళు. అలాగే అన్నీ వేసుకుని వండు తినాలి. తినకుండా ఏదో ఉప్పు తగ్గిందమ్మా, కారం తగ్గిందమ్మా, ఇరుగమ్మ పొరుగమ్మ చెప్పిన మాటలు అంటే వాడికి బలం ఎక్కడ వస్తుంది?
బలంగా ఎలా ఉంటాడాడు? 3 రోజులు పాలను చప్పుడు తింటే చాలా బాధ. దానికి ఆల్టరేషన్ ఏమీ లేదు. పిల్లలు తింటలేదంటారు, ఏదో చేస్తారు. ఊరుకోబెట్టాలి. అమ్మ నాన్న బాబు అన్ని బతిమాలుకోవాలి. 3 రోజులు పాలను చప్పుడు తిన్నాడమ్మా, ఆడు హ్యాపీ. ఇంకా మన ఆడి జీవితానికి లోటు లేదు. ఆడు ఉన్నంతకాలం లివర్ అంత తల్లి గర్భాన్ని మీరు ఎలా పుట్టారో అలా తయారైపోతారు ఇప్పుడు మంది వేసుకున్న వాళ్ళు. అని చేత ఒక్క మాట ఒక్క నిమిషం అడుగుతున్నాను మిమ్మల్ని. చెత్తగా ఏనండి, గొడవ పెట్టకండి, పాటలు గట్ట పెట్టకుండా చక్కగా ఏనండి. అమ్మవారిని పిలుస్తాం, గాయత్రీదేవిని పిలుస్తాం. పిలిచి ఆవిడ ఆశీర్వాదం వల్ల మీరు అందరూ హ్యాపీగా తగ్గిపోతుంది. అమ్మల కన్నా 3 అమ్మల కన్నా మూల పుట్టమ్మ, మా చాలా పెద్దమ్మ మాయమ్మ. ఆ అమ్మవారు వస్తుంది. మీరు చక్కగా ఏనండి. ఒక్క 2 నిమిషాలు అమ్మవారిని పిలుస్తాం మనందరిలోకి. మా నాన్నగారికి 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. పిల్లలు అందరూ కట్టుబడి పనిచేస్తున్నారు. కూలీలా ఉంటారు. దమ్మిడీలు 50 నీళ్ళు చెప్పాను. పాల దాకా వచ్చాను అన్నాను. అక్కడి నుంచి రేట్లు పెరిగిపోయి 10 రూపాయలు, పావలాలు, 30 పావలాలు, 2 రూపాయలు, 3 రూపాయలు ఇలా పెరుగుకుంటూ 5 రూపాయలతో వచ్చేసింది. 5 రూపాయలు సరిపోతున్నాయి ఆ కూలీలకైతే. దాంట్లో వేసి సామాన్లకైతే నాకైతే 50 కిలోమీటర్లు వెళ్ళి తేవాలి మందు. ఒక దుక్కుని బతకదు. అని చేత ఇంత కట్టుబడి తెచ్చి చేయించున్నాం మీకోసం. వాళ్ళ ఖర్చుల గురించి మాత్రం 5 రూపాయలు తీసుకుంటున్నాం. ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. డబ్బులు ఇవ్వాలన్నా కూడా ఉండదు. ఒక రుణాన్ని మనం ఎందుకు ఉండాలి అనుకున్నాను. నేను రుణానుబంధం అని చెప్పాను చూసారా, 5 పైసల గురించే మా నాన్నగారు పీకేసుకునేవాడు. అలా ఇచ్చేసి మనిషి. అని చేత ఈ గొడవ మీద ఈ ప్రజలందరూ పెద్ద గొగ్గోలు ఎత్తుకుంటున్నారు. ఇంటికాడ మా కుటుంబాల్లోకి వచ్చేస్తున్నారు. ఊళ్ళో చుట్టాలని వచ్చేసి మమ్మల్ని చంపేస్తున్నారు. అని చేత మీరు పెందరడే ఇచ్చేయండి అని గొడవ. ఇంకా లాభం లేదు. చరిత్ర మారిపోయింది. ప్రపంచం డెవలప్ అయిపోతుంది. మనం అదే పాత చిట్టాలట్టు కూర్చుంటే 100 సంతకాళ్ళు ఉండి, 100 రోకళ్ళు ఉండి, 100 రుబ్బురోళ్ళు ఉండి, 100 మందిని ఊరేవారు. మీరు కూడా ఒక్కొక్క చెయ్యి వేసేసి మీరు కూడా ఒక వాయువుని ఊరేసేవారు. వచ్చిన వాళ్ళు అందరూ ఊరుకునేవారు. ఇంకా ఆ చిట్టాలన్నీ తీసేసి రాత్రి 12 దాకా లైన్ ఉండేది. మన్నాడు పొద్దున్న వెళ్ళేవారు పడుకుని. పాప కొంతమంది ట్రావెలింగ్ లేక, బళ్ళు గట్ట ఏమి లేక. ఇప్పుడు కాలం మారిపోయింది కాబట్టి అని కోయంబత్తూరు వెళ్ళి డిజైన్ చేసుకుని మిషన్లు తెచ్చేసాం. ఆ మిషన్ల వల్ల పని మొదలవుతుంది. అరగంటలో చేసేస్తాడు. ప్యాకెట్లు వచ్చేస్తుంటాయి. ప్యాకెట్లు ఇక నాన్నగారు ఫోటోతో సహా ఇచ్చేస్తాడు. ఆడికే బ్లాక్ పంపిస్తే తయారు చేసి సినిమా రీల్లాగా వచ్చేస్తాయి. పెద్ద పెద్ద ప్యాకెట్లు 100 ప్యాకెట్లు బుక్ చేస్తే 100 వచ్చేస్తుంటాయి. అవి ఇక్కడ ఇడిపించుకుని మనం ట్రావెలింగ్ కింద వచ్చేస్తాయి. ఇడిపించుకుని మేము ఒక్కో ప్యాకెట్ ఇది లైన్ అయిపోగానే ఇంకో ప్యాకెట్ ఇంకో లోడు ఇంకోటి తగిలించేస్తుంటాం సినిమా రీల్లాగా. మీకు అంత కష్టపడి చేస్తున్నాం. ఈ కార్డులు ఇది వరకు మామూలు కార్డులు, ఆ కార్డులు, ఈ కార్డులు వేసేసి వాళ్ళు డూప్లికేట్ వచ్చేసేది. ఇంకా లాభం లేదండి. ఈ పరిస్థితి సుఖం లేదు. మనం చెడ్డ పేరు రాకూడదు. నాన్నగారు చెడ్డ పేరు వస్తే మనం చనిపోయినా ఓటారు, బతికినా ఓటారు మనం అనుకుని మేము గుండుపోగుల సూర్యరావు గారు. గుండుపోగుల. నా పేరు గుండుపోగుల స్వామినాయుడు, సర్పంచ్ని, మేజర్ పంచాయతీ. అన్నయ్య గారి పేరు నాగయ్య గారు. అంచేత కుటుంబం అంతా పనిచేస్తుంది కాబట్టి మీ అందరికీ సేవ చేస్తున్నాను. మేము అన్నలు పొందుతున్నాం. మీరు 100 ఏళ్ళు ఆధ్యాయం మీరు మాకు పెంచుతున్నారు. మీరు అందరూ కట్టుబడి మమ్మల్ని దీవించే చాలు, మీకు హ్యాపీగా తగ్గిపోతుంది. అంచేత ఈ ప్యాకెట్ మందు తీసేసుకుని నోట్లో వేసేసుకుని ఆ ప్యాకెట్ అలా వదిలేస్తాడు. ఈ ప్యాకెట్లన్నీ ఏరేస్తారు. అందుకే అతికేస్తారు ప్లాట్లు వేసి. ఆ పచ్చనాకులు అన్నీ నూరుకొచ్చి ఎండగా నూరేసి దాంట్లో పెట్టేసి ఆదివారం తెచ్చేస్తారు. ఎందుకు బయట ఎందుకు తెచ్చుకుంటున్నారో అర్థమవుతలేదు నాకు. అది ఎట్టుకుంది అంతప్పుడు గంట ఉండేది అలా మందు ఎంత మొదలెడితే. అవి అలాగ 70 తగ్గలేదని మీరు అనుకుంటున్నారు. తగ్గలేదని మేము తీసుకున్నాం. ఎవరన్నా సరిపోతే మేము ఏడుస్తాం, మీరు ఏడరు. ఇక్కడ మేము ఏడుస్తాం. అని చేత దయచేసి ఆ ప్యాకెట్లు పాడేయకుండా 4 ముక్కల కిందన్నా చింపేయండి. లేకపోతే నాన్నగారు ఫోటోతో ఉన్న ప్యాకెట్ జేబులో అన్నా పెట్టుకోండి. మా నాన్నగారు మీ జేబులో ఉన్నట్టే. మహానుభావుడు, కొన్ని కోట్ల మంది ప్రాణదాత. అని చేత అనవసరంగా మీరు
ముక్కలు చేసేసి అది బ్లాక్ చేసేస్తున్నారు. అవి ఏరుకుని వచ్చి బ్లాక్ చిల్లు ఉంటే కప్పెట్టేసి మీకు ఏ ఆకులు లోలేసి చేస్తున్నారు. చాలా ప్రమాదాలు జరిగిపోతున్నాయి. పురుగులు అడ్డుపోతున్నారు, బ్రాంచీలు ఎట్టేస్తున్నారు. వేటిగా శుభ్రంగా ఎక్కడికక్కడ బ్రాంచీలు. ఈ మందు ఒక్క మాట గమనించాలి మీరు అందరూ. ఇప్పుడు ఒకటి వేసుకున్నాం, ఇప్పుడు ఇవాళ ఒరిజినల్, రేపు మగ్గిపోతుంది కొంచెం. అలాగైనా రేపు కూడా వేసుకోవచ్చు. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు వెళ్తుంటాయి కాబట్టి ఫ్లైట్లోని, కార్లో, ట్రైన్లోని, బస్సుల మీద పంపుతుంటారు. వాళ్ళు వేసుకునే వాళ్ళు ఉంటే రేపు వేసుకోవాలి. ఇవాళ వేసుకోకూడదు పట్టిపోయి. మొదటికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే పొద్దున్న వేసుకుని ఓ రోజు పెంచుకోవాలి. మీరు లక్షవారం ఇచ్చుకోవాలని నేను చెప్పినాయి అన్నీ. ఇవాళ వేసుకున్నవాడు బుధవారం ఇచ్చుకోవాలని చెప్పి అన్నీ. అలా మీరు అట్టుకుని రేపు మనం ఎల్లుండి మంగళవారం వేసుకున్నారనుకోండి, విషమైపోయి పాయిజన్ అయిపోతుంది. ఎంత ప్రాణం కాపాడుతుందో అంత దారుణంగా చంపేస్తుంది మనిషిని. ఫ్రిడ్జ్లో పెట్టినా ఆగదు అమ్మాయి, ఫ్రిడ్జ్లో పెట్టినా ఆగదమ్మా. ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి. విషమైపోయి నోట్లో పెట్టలేం. బంగారం వచ్చింది చేసి నోరు బూసి వచ్చేస్తుంది. బూసి కింద వచ్చేసి విషం కింద అయిపోతుంది. నోట్లో చేదు అయిపోతుంది నోరు అంతా. ఇప్పుడు చక్కగా తింటాను. నేను తిని వచ్చాను కదా, ఇప్పుడు నేను మంత్రించి నేను తినేది వచ్చాను. అలాగా అది రేపు ఇవాళ ఎల్లుండి మాత్రం వేసుకోకండి. మళ్ళా ఆదివారం మీరు ఎవరన్నా వస్తే అతి సీరియస్ అయిపోతే ఏమన్నా ప్రమాదం వస్తే, ఏదైనా సీరియస్ అయిపోతే రాలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి కొంత ఎక్కువ అవ్వకుండా ఇస్తాం. పొడి ఒరిజినల్ మంది రాదు. 2 మాటలు ఖర్చు పెట్టుకు రాకండి. అనవసరంగా మాత్రం ఏ వారానికి ఆ వారం రండి. డబ్బులు ఖర్చు చేస్తాం మాకు ఇష్టం ఉండదు. ఏ వారానికి ఆ వారం తగ్గాలి. ఏ వారానికి ఆ వారం తగ్గాలని నీకున్న జబ్బు తగ్గపోయినా మానేస్తే అలాగా అది కంప్లైంట్ నా మీద. మీరు తగ్గపోతే రారా? గంటకి ఆకలి వచ్చి నీళ్లు బాగుండి కళ్ళు బాగుంటే ఇంకెందుకు రావాలని అంటున్నాను. అది తగ్గపోయినా మానేత్తమే. మీరు రావద్దన్నారు అంటున్నారు నన్ను మళ్ళీ పైపించి. తగ్గపోతే రారు కదా. అంచేత అది బాబు, అంచేత మీరు అందరూ ఇంకా బ్రాంచీలు, అలాంటి బ్రాంచీలు గట్రా మాకు ఎక్కడా లేవు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ బ్రాంచీలు లేవు. ఈ ముందట్టుకు వెళ్ళి బ్రాంచీలు పెడుతుంటారు. మాకు ఆ సంబంధం లేదు. ఎవడైనా సరిపోయినా మాకు సంబంధం లేదు. ప్రైవేట్గా ఇచ్చుకున్నా మాకు సంబంధం లేదు. డైరెక్ట్గా లోపలికి వచ్చి ఇచ్చుకోండి, హ్యాపీగా తగ్గించుకోండి. చక్కగా ఆనందంగా పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండండి మీరు అందరూ. అమ్మవారిని అదే కోరుకుంటాం మేము. ప్రజలు అందరూ బాగోవాలి, మేము బాగోవాలి, అందరూ బాగోవాలని చెప్తుంటాం. అంచేత అలాంటి తప్పుడు పనులు చేయకండి. అంచేత తల్లి కానీ మందు వేసుకుంటే బిడ్డకు పాలేవచ్చు. తల్లి కానీ మందు వేసుకుంటే బిడ్డ ఎంతగా ఇరుగు పొడుగు అంటారు. మందు ఇదమ్మా నువ్వు పాలిచ్చావంటే తల్లికి బాగా ఎక్కువైపోతుంది. ఆ తల్లి పాలు పోతుంటారు. మన బిడ్డకి మన పాలు రావు. ఏదైనా పాత పాలు వేద్దామంటే విరోచనాలు అవుతాయి. ఈ భాగం మీద మందు వద్దంటారు. ఇది అంటువ్యాధి మాత్రం కాదు. తల్లి కాములు ఎంత ముదిరిపోయినా తల్లి పాలు ఎత్తుంటే తల్లి పాలు ఇవ్వండి బిడ్డకు పాలు ఇస్తే చక్కగా బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బిడ్డకు కానీ కాములు వస్తే తల్లి పాలు తాగుతుంటే తల్లి ఒక ప్యాకెట్ వేసుకుని ఇవాళ ఒక రోజు చప్పుడు చేసి రేపు నుంచి మొత్తం అన్నీ తినేయండి. అలా పచ్చి లేదు, ఆముదాలు ఇచ్చుకోగలదు. గర్భిణీ స్త్రీ 1వ నెల కానీ 9వ నెల దాకా సరే గర్భిణీ స్త్రీ మాత్రం అర్జెంటుగా వేసుకోవాలి. వచ్చుంటుంది పాపం. ఒక గర్భిణీ స్త్రీ పాపం 9 నెలలు పూర్తి చేసుకుని శనిగ్రహాల తగ్గుతుంది. ఏదో ఆడతాయి మయంగాని. ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతుంది. ఎల్లమ్మ కామెడీలు అంటుంది. కొంపలు మునిగిపోతుంది. నువ్వు అక్కడికి వెళ్ళావంటే హాస్పిటల్కి వెళ్ళిపో, చాలా ప్రాణం మీదకి వస్తుంది. అలాంటి నాటు మందులు గట్రా వాడుకుంటుంది. ఇది తెలుసున్నట్టు మానేస్తుంది. మన్నాడికి గర్భిణీ స్త్రీ చనిపోతుంది. మన్నాడు పొద్దున్న పేపర్లో రెడీ వచ్చేస్తుంది మాకు. అంచేత అలాంటి మాటలు వినకుండా 1వ నెల కానీ గర్భిణీ 9వ నెల దాకా కదా గర్భిణీ స్త్రీ వేసుకోవచ్చు. తల్లి అప్పుడు పుట్టిన బిడ్డల్లో దూదుల్లో పెట్టుకుని వచ్చేస్తారు. తల్లికి మందిచ్చి బిడ్డకు తగ్గిస్తుంటాం. బాబా ఎవరో ఎందుకు జంతువులాగా ఆడుతున్నారు? పైన చెప్పాడు కిందకి ఏం చెప్పంటారా? అంచేత తల్లి దూదుల్లో పెట్టుకుని వస్తుంటారు. పసిబిడ్డలు అప్పటికప్పుడు పుట్టిన బిడ్డల్ని వాళ్ళు కూడా హ్యాపీగా తగ్గిస్తాం. మీరేం బాధలు పడక్కర్లేదు. పిల్లకి మంది ఏంటి అనుకుంటారు మీరు. కాదు, దాని ముందే తల్లి పాలు వల్ల బిడ్డకు కూడా తగ్గిస్తాం. బాబు ఇలా ఆగుతావా? ఆగవా? ఎందుకు అంతమంది బాధ పెట్టుకుని వస్తున్నా?
చెప్తాను. మీరు ఆవిడ అన్నట్టు ఏమీ లేని వాళ్ళు అందరూ వేసుకోవచ్చు, ఆరోగ్యమైన వాళ్ళు వేసుకోవచ్చు, ముందు భవిష్యత్తుకి వేసుకోవచ్చు. అనేక రకరకాల గడ్డలు తినేస్తాం మనం, రకరకాల అనేక నీళ్లు తాగేస్తాం, అంతా కాలుష్యం, పైన కాలుష్యం. ఆ కూరగాయల్లో పౌడర్లు కొట్టేస్తున్నారు, కూరగాయల్లో ఇండేషన్లు చేయించేస్తున్నారు. మన కర్మ కాలిపోయి మంచినీళ్ళు కూడా కొనుక్కుంటున్నాం, నూతుల్లో నీళ్లు తాగేవాళ్ళు, కాలువలో నీళ్లు తాగేవాళ్ళు. అనారోగ్యం అంటూ ఉండేది కాదు, చక్కగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అనేక రకరకాల ఆశాలు ఎక్కువైపోయి తెలివితేటలు అప్పేసి నూతులు లీటర్లు లోపలెట్టేసి చాలా ఘోరంగా ఈ రకరకాల నీళ్లు పట్టించేసి ప్రాణాల మీద తెస్తున్నారు. అనేక రకరకాల అంతుపట్టని డాక్టర్లకు అంతుపట్టని వ్యాధులు కూడా వచ్చేస్తున్నాయి. అంచేత అంత దరిద్రంగా ఉంటున్నాం కాబట్టి ఈ మందు ప్రతి ఓడు ఒక ప్యాకెట్ వేసుకోవచ్చు. 3 నెలల పాప కాడి నుంచి 100 సంవత్సరాలైనా ఒక ప్యాకెట్ వేసుకోవచ్చు. ప్యాకెట్ పొద్దుటే వేసుకోరు, ఇంకా లాభం లేదు, తినేస్తారు. ప్యాకెట్ చింపి ఆ ఉండ తీసుకుని లోపల వేసుకుని పాలు తాగేస్తామే. ఒక్క పావు గంట 10 నిమిషాలు ఆగి ఏ టిఫిన్ ఉంటే ఆ టిఫిన్, ఏ కూర ఉంటే ఆ కూర. 3 నెలల పాప కాడి నుంచి 100 సంవత్సరాలైనా ప్యాకెట్ వేసుకుంటే చాలు. ఎంత ఆరోగ్యంగా ఉంటుందో, హ్యాపీగా. లివర్ కూడా నీ తల్లి గర్భాన్ని మీరు ఎలా పుట్టారో అలా తయారైపోతుంది. దోషాలన్నీ పోతాయి, చిన్నప్పటి నుంచి చేసిన తప్పులన్నీ పోతాయి. అంచేత అలా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మేము వేసుకోమని చెప్పం, మేము మనసు అప్లై చేయలేకపోతున్నాం. అంచేత వేస్ట్గా పాడు చేయకండి అమ్మా, వేస్ట్గా పాడు చేయకండి. చక్కగా ఇంక పచ్చడి చెప్పేద్దాం. నేను ఇప్పటికే మీకు చాలామందికి బోర్ కొట్టేసాం. ఫోన్ నెంబర్లో 9440 అనవసరంగా చేయకండి, అవసరం అయితే చేయండి. చాలా ఇతర రాష్ట్ర వాళ్ళకి, ఇతర దేశం వాళ్ళకి అందుతో లేదు ఫోన్లు. 9240 64 64 94 64 64 94 బిఎస్ఎన్ఎల్ కోడు 9440 646494 9240 64 64 94. ఇది ఎప్పుడో పుట్టబడ్డా కాడి నుంచి ఉంది ఫోన్ నెంబరు. అనేక దేశాల నుంచి వస్తుంటాయి. చేత మీరు దయచేసి అనవసరంగా ఎందుకు పనిచేయని ప్రశ్నలు అడిగేస్తున్నారు కుర్రోళ్ళు. నేను ఏదన్నా కాదు గట్టిగా దెబ్బలాడుతుంటే అనవసరంగా మాటలు మిగులుతున్నారు. ఎవడు మాటలు మిగిలినా మాకేటి దేవుళ్ళకి మనుషులు, మీరే దెబ్బతింటారు. అనేక రకాల థీరీలు మారిపోయారు. కుర్రోళ్ళు మర్యాదలు లేవు, పద్ధతిగా లేవు. ఫోన్లు చేస్తున్నాం అని వాళ్ళు ఇసుకుంటారు, వాళ్ళు ఎంత బాధపడతారు. అడిగిందే అడిగి ఎంత క్లియర్గా చెప్తున్నా కూడా మీరు అర్థం చేసుకోకపోతే ఇంకెలాగా. చేత అనవసరంగా చేయకండి. నేను ఫోన్ నెంబర్ ఇంతగా కష్టావిశేష పరిస్థితుల్లో ప్రాణం మీదకి వచ్చినప్పుడు చెయ్యాలి. తిండికాడికి అన్నిటికీ ఫోనే. పాపం వెనకాల పాపం సీరియస్ అయిన వాళ్ళు ఫోన్ అంతులేదు పాపం. వాళ్ళ ల్యాండ్ నెంబరు 08857 కోడు రామచంద్రపురం కోడు 08857 0257 24 25 21 24 25 21. ఆ ల్యాండ్ నెంబర్లో దాంట్లో ఉంటాను. ఏదన్నా ఉంటే ఇది పని చేయకపోతే అదే పని చేస్తే ఇది పని చేత చక్కగా సీరియస్ అయితే చేయండి. అని చేత పచ్చం మొదలెడతాం. ఈవిడ ఇంకా చెప్పడేటరా బాబు, ఇంకా గొడవేటరా బాబు, ఈవిడ గొడవేటి ఎక్కువ ఆగుతున్నాడని మీరు అనుకోండి. నేను చాలా చేదస్తున్నాను, చాలా క్లియర్గా అర్థం అవ్వాలి మనిషికి ప్రతి ఓడికి. అంచేత ఇప్పుడు ఓ ప్యాకెట్టు, సాయంత్రం ఓ ప్యాకెట్టు, రేపు పొద్దుట ఓ ప్యాకెట్. దాని ముందు తాగేవాళ్ళు ఎక్కువైపోయారు. 100కి 50% తాగేవాళ్ళు అయిపోయారు. అనేక మంది ప్రాణాలు తీసేసుకుంటున్నారు తాగేసి. పెళ్ళిళ్ళు చేసేసుకుంటాం, తాగేస్తాం, దానికి తెలిసిన దీపం పెట్టేయటం, నాశనం అయిపోతుంది. ఆ కుటుంబం నాశనం అయిపోతుంది. చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో కన్నా వెళ్దామంటే ఆ ఇల్లు తనకాలెట్టేస్తాడు తాగుడికి, సారాల కింద అమ్మేస్తాడు. అని చేతమ్మా తాగేవాళ్ళు ఎవరైనా కోపం తెచ్చుకోకండి. కొన్ని లక్షల మంది, కొన్ని వేల మందిని బతికిందున్నాం. కొన్ని వేల మంది లివర్ డ్యామేజ్ అయిపోయి కంప్లీట్ డాక్టర్లు కూడా పొమ్మన్నారు. కేసులు కూడా మేము బాగు చేస్తున్నాం. అని చేత మీరు తాగుడు మానేస్తే భగవంతుడు ఇచ్చిన ఆయుధం 100 అయినా 80 అయినా 60 అయినా
70 అయినా హ్యాపీగా బతుకుతారు. శుభ్రంగా లివర్ చేసి పాడైపోయి అంత దారుణంగా ఎందుకు చావమంటారు పాపం. ఆ పిల్లలతో ఆవిడ ఎలా బతుకుతుంది భార్య? చేత అలాంటి తప్పుడు పనులు చేయకండి, మానేయండి. చారా బ్రాంతీలు మాత్రం తాకండి, తాగి అనవసరంగా చనిపోకండి. ఇకపోతే ఇప్పుడు ప్యాకెట్ ఇప్పుకుంటాం, నోట్లో పాడేసుకుంటాం, ఒక గ్లాస్ పాలు తాగుతాం, అయిపోయింది. సాయంత్రం ఒకటి, అలాగే రేపు పొద్దుట ఒకటి. గొడవెట్టకండి అమ్మ, గొడవెట్టకండి. గొడవెట్టుతున్నాను కదా, ఒక విపులంగా చెప్తున్నాను కదా, మీరు తెలియని వాళ్ళు కూడా. ఇప్పుడు ఒక ప్యాకెట్, సాయంత్రం ఒక ప్యాకెట్, రేపు పొద్దుట ఒక ప్యాకెట్, రేపు సాయంత్రం ఒక ప్యాకెట్. ప్యాకెట్ ఇప్పుకుంటూ ఆ ఉండ నోట్లో వేసుకుని పసరం ఉండ అది నా నోట్లో చప్పలించేయచ్చు, నవ్వులేయచ్చు, ఎలా కాలితే అలా చేసుకోవచ్చు. కమ్మగా ఉంటుంది. ఏమిటని మానేయకండి. పాలతో వేసుకోండి. పాలు మీద మీకు ఇష్టం లేదని కూడా మంచిలతో వేసుకోండి. ఎలా వాళ్ళు అప్పుడు పోవాలి. పాలు మాత్రం లింక్ ఉండాలి. దీని పాలు మీద నాకు తాగుతులేదు మానేస్తానంటే కుదరదు. పాలు మాత్రం అన్నం తినలేకపోతే పాలు ముక్కు మూసుకుని తాగేయటమే. ఎన్ని మాటలు తిన్నా పాలు అన్నం అన్నమేతో లేకపోతే చప్పటి పాలు, పందారు ఉప్పు లేకుండా 3 రోజులు పాలు అన్నమే. మంగళవారం సాయంత్రం వరకు పాలు అన్నం చప్పటి. ఎన్ని మాటలు తిన్నా పాలు అన్నమేతో లేకపోతే చప్పటి పాలు తాగేయచ్చు. 4వ రోజుని 100 గ్రాముల ఆనందం వేడి చేసి తాగేయండి. పెద్దవాళ్ళు అయితే 100 గ్రాములు, పిల్లలైతే 50 గ్రాములు, ఇంకా పిల్లలైతే 10 గ్రాములు, ఇంకా పిల్లలైతే 2 కిళ్ళు ఆమెతో వేడి చేసి చల్లారిన తర్వాత దాంట్లో అల్లవరసం కానీ తేనె కానీ కలుపు తాగేయచ్చు. లేకపోతే ఉత్తానం తాగితే ఊపిరి బిగబట్టి టక్కన మింగేయండి, సగం ఉండిపోతుంది గిన్నెని. ఆచంప కూడా అలాగే వండిచ్చేసి ఏలితో లేకపోతే ఆచంప కూడా తాగండి. ఇవన్నీ ఎంత 2 సెకండ్లో అయిపోతుంది. ఊరితో తాగేస్తాం, గుడకేస్తాం, అన్నీ అయిపోతాయి. వాడు నోరు తెరిచేటప్పటికి వాంతి వచ్చేస్తుంది. వాంతి ఇంత చింతపండు దగ్గర పెట్టుకుంటే టక్కన నోట్లు వేసి నవ్వులేండి. ఆ పులుపుకి ఇంకా వాంతి చేసుకున్నామన్నా వాంతి అవుతుంది. అర్థమైంది కదమ్మా? విపులంగా చెప్తున్నాను మీకు, అంటే చంటిబిడ్డ చెప్పినట్టు. అంచేత మంగళవారం సాయంత్రం వరకు పాలు అన్నం చప్పటి తిని, బుధవారం పొద్దుటే 100 గ్రాముల ఆనందం తాగేసి 2-3 మోషన్స్ అవగానే కొన్ని కోట్ల పురుగులు పోతాయి. అబ్బాయి బాబా బుద్ధిరా, నీకు బుద్ధి ఉందిరా? దాంతో అలా పట్టేవాడురా కథ. 1-2 నిమిషాలు ఆగండిరా బాబు. మీ అందరికీ నమస్కారం. అంచేత పాప చాలా పక్కన ఎందాం అనుకున్నవాడికి అది ఎనబుద్ధి అవుదో మీరు మా చోదట్టుకుంటే. అంచేత 4వ రోజున ఆవుదు ఇచ్చేసుకుని 2-3 మోషన్స్ అవగానే కొన్ని కోట్ల పురుగులు పోతాయి. పోగానే చారుతోటి అన్నం తినండి, చింతపొడి చారుతోటి, మామూలు చారు. ఆ సాయంత్రం ఎట్టు వచ్చిన కాయగూర వచ్చి తినండి. కుటుంబీకులు అందరూ ఏం కూరలు తింటున్నారో అయ్యే కూరలతో తినండి. మీకు పేపర్ రిలీజ్ చేస్తాం. ప్రతి ఓడు పేపర్ వస్తాం, పేపర్ ఇచ్చుకోండి. ఎమర్జెన్సీ పెద్ద దూరం లాంగ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను కార్డులు ఇస్తాను, అడిగి పట్టుకెళ్ళండి. అడగకుండా వెళ్ళిపోకండి. ఫోన్ నెంబర్ ఉండదు పేపర్లో. కార్డులో ఫోన్ నెంబర్తో సహా ఉంటాయి. తినకూడని అన్నీ దాని మీదే రాసి ఉంటాయి, కార్డు మీదే. పేపర్ అది ఒకటే. అంచేత మీరు అందరూ తీసుకుని వెళ్ళి 3 రోజులు చప్పడెట్టి 4వ రోజున ఆమె తీసుకుని 5వ రోజు నుంచి ఉప్పులు కారాలు పులుపులు మసాలాలు శుభ్రంగా తిని ఇడ్లీ పూరి కాఫీ టీ ఉప్పులు కారాలు పులుపులు అన్నీ తింటూ తినకూడని కందిపప్పు, కంద, బార్లీ, గ్లూకోజ్, కొబ్బరి నీళ్ళు, కోడిగుడ్డు, కోడి మాంసం, వంకాయ, తెల్లపిండి, కొబ్బరికాయ, గోంగూర, ఆవకాయ, బోర్నవీట, హార్లిక్స్, గుమ్మిడి, దుంప, ఆల్ ఫ్రూట్స్ శుభ్రంగా తాగుతూ అన్నీ తినొచ్చు. మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఉప్పుగాములు చాలా ప్రమాదమైన జబ్బు. ఉప్పుగాములు తినకుండా చెప్తాను వినండి అమ్మ అందరూ జాగ్రత్తగానే. ముఖం వాసిపోయి, కాళ్ళు వాసిపోయి, పొట్ట వాసిపోయి, వాళ్ళకి నీరు పట్టగా ఇచ్చిపోయి రసి కారుకుంటూ గుడ్డలు చుట్టుకుని ఏగలు ముసురుకుంటూ బ్యాటి స్మెల్లతో వచ్చేస్తాడు ఒక్కొక్కడు. అప్పుడు వాడు మాత్రం తినవచ్చని తినకుండా చెప్తాను. ముందు గంజి, మజ్జిగ, పళ్ళరసాలు, పులుసు కూరలు, ఆనపకాయ పులుసు, అంటకాయ ఎగురు, దొండకాయ కూర, చేప, మాంసం, కోడిగుడ్డు, పప్పు దినుసులు, ఇడ్లీ ఇవన్నీ మానేయండి. ఆనపకాయ నీరు, అంటకాయ నీరు, దొండకాయ నీరు, పప్పుల నీరు, నీసు మాంసాల నీరు, ఇడ్లీ నీరు, చారు నీరు. చారైనా ఆముదం పుచ్చుకున్న రోజున ఒక్కరోజే చారు. అక్కడి నుంచి చారు కూడా మానేయండి.
ఎప్పుడు కూరలు ఎదురు కూరలు ఏంటి? బీరకాయ, పొట్లకాయ, తోటకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్, పాలకూర, మెంతికూర, కాకరకాయ, బెండకాయ, ఇలాంటి ఎప్పుడు కూరలు తినాలి. ఉప్పు కావాలో ఆవదించుకున్నప్పుడు కొద్దిగా చారు వేసుకోండి, ఇంకా అక్కడి నుంచి చారు మానేయాలి. ఎప్పుడు కూరలు తినాలి. తడిబట్ట ఆరగట్టాలి. అంచేత మీరు అందరూ కూడా చక్కగా వాళ్ళు అయిపోయారు కాబట్టి చక్కగా ఎట్టున్నారు కాబట్టి నేను ఏదో దెబ్బలాడతాను గట్టిగాని. మీరు అలా చూసి ఏదో తిడుతున్నారు అన్నటువంటి అలాగా నేను కొడతానా? నా పిల్లల లాంటి వాళ్ళు మీరు తిడతామా? మీ గురించే నేను చెప్తుంటా. కొద్ది స్పీడ్గా మాట్లాడతాను. నాకు కోపం అంటే ఎలాగా? చేత ఏమన్నా ట్రబుల్ ఉంటే నాకు వెనకాల కూర్చుంటాను. వెనకాల అడగండి, అడిగి తెలుసుకుని వెళ్ళండి. 2వ వారం వాళ్ళు ఒక్కరోజే పచ్చాం. ఇంకా ఆమెతో ఒక్కరితో 3 ప్యాకెట్లు ఇవి అలా వేసేసుకోవాలి. 2వ వారం వాళ్ళు ఒకరోజే పచ్చు, ఒకరోజే మందు. 2వ వాళ్ళు బాగా గుర్తెట్టుకోండి. మనం రేపు వేసుకుని మనం రేపు పచ్చి ఎందుకు? రేపు నుంచి అన్నీ శుభ్రంగా తినొచ్చు. 3వ వారం వాళ్ళు ఒకరోజే పచ్చం, ఒకరోజే మందు. రేపు నుంచి అన్నీ తినేస్తూ 5వ రోజు నావ తెచ్చుకోవాలి. 3వ వారం అన్నీ తినేస్తూ 3వ వారం వాళ్ళు ఎవరైనా ఉంటే 5వ రోజు నావ తెచ్చుకోండి. ఆవ తెచ్చుకున్న రోజు చారు వచ్చి తినేయండి. ఆ సాయంత్రం నుంచి ఎట్టు వచ్చిన కాయగూరలు ఎట్లు తినేయండి. ఫస్ట్ వారం వాళ్ళు 3 రోజులు చెప్పండి. 2వ వారం వాళ్ళు ఒకరోజే పచ్చం, 3వ వారం వాళ్ళు ఒకరోజే పచ్చం. ఆమె తోట 2 మాటలు తెచ్చుకోవాలి. ఫస్ట్ వారం వాళ్ళు, 3వ వారం వాళ్ళు. అంతే. అక్కడ మిగిలిపోయిన పురుగులు ఏమైనా ఉంటే పోతాయి 3వ వారంలో. శుభ్రంగా స్నానం చేయండి. ఐస్ వాటర్ తాగండి, మామూలు వాటర్ తాగండి, అన్ని వాటర్లో తాగండి. అంచేత చక్కగా భక్తి చర్చలతో వేసుకునే మందుని నాన్నగారిని, తాతయ్య గారి వారం తగ్గిపోతుందయా, తగ్గించేయా బాబా అని అనేసుకోండి. గాయత్రీదేవిని అన్ని రకాలు నా మీద అలా ముట్టుకుని చెయ్యి ఎత్తే చాలా తగ్గిపోతుంది. అంచేత మీ అందరి దగ్గర మందు ఎత్తారు. ఇంకా చాలా చెప్పాలి బుద్ధి మనకి. అంచేత మీ అందరూ సుఖంగా మీరందరూ పిల్లా పాపలతో అష్టైశ్వర్యాలతో బతకాలని ఆ అమ్మవారిని మరీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భవాని.